బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మళ్ళీ మొదటి శుక్రవారం కాబట్టి మేము ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ గురించి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయండి. ఇది వచ్చేసి మా బామ్మర్ది ఇప్పుడే స్నానం చేసాను పిసపిస. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. నాగుల పంచమి రోజున ఈ దేవాలయానికి వెళ్ళడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలంటే మియాపూర్ సిగ్నల్ నుండి బాచ్పల్లికి వెళ్ళే రూట్లో ఉంటుంది. మియాపూర్ బస్ డిపో పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని పక్కనే మనం చూడబోయే టెంపుల్. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఎందుకంటే మా ఇంటి చుట్టుపక్కల పూజా స్టోర్స్ ఎక్కువ లేవు. అందుకని టెంపుల్ దగ్గర తీసుకుంటున్నాను. పసుపు, కుంకుమ, బనానా, అలాగే కొబ్బరికాయలు, తమలపాకులు. అమ్మవారికి ఈరోజు నాగపంచమి కాబట్టి పేలాలు వేస్తారు కదా, అవి తీసుకున్నాను. అలాగే వస్త్రము, ఇవన్నీ తీసుకొని ఇప్పుడైతే ఫస్ట్ నేను కాళీమాత అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను. కాళీమాత అమ్మవారి దేవాలయం ఇది. ఈ అమ్మవారు రక్తకాళి అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి రక్తం మందుతో అభిషేకం చేస్తారు. వారానికి 2 సార్లు అభిషేకం చేస్తారు. అది కూడా శుక్రవారం, మంగళవారం, అలాగే అమావాస్య, పున్నమి నాడు కూడా చేస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారిని శ్రీ జ్ఞానానంద సరస్వతి గారు అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ ఉన్న అమ్మవారు శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి అమ్మవారు. ఈ అమ్మవారి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేస్తున్నాను నేను. ఇక్కడ ద్వారపాలకులుగా కాలభైరవ స్వామి వారు ఉన్నారు. ఇంటికి రాగానే మనకు రైట్ సైడ్లో శివయ్య ఉంటాడు. శివయ్య తలకిందులుగా ఉంటాడు, ఎందుకంటే ఇక్కడ తపస్సు చేస్తున్నాడు శివుడు. ఇక్కడ విగ్రహాలు అనేవి భక్తులు వాళ్ళ కోరిక నెరవేరిన వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరినందుకు విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. నాగుల పంచమి రోజున ఇలా అన్ని దేవుళ్ళకి పాలాభిషేకం చేయడము, అలాగే వాటికి నైవేద్యం పెట్టడము నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కడ ఏ గుళ్ళో కూడా యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఉండరు. ఇక్కడ మాత్రం యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఉంటారు. అమ్మవారి గుళ్ళోకి ఎంట్రన్స్ అయ్యే ముందు రైట్ సైడ్లో యముడు, అలాగే చిత్రగుప్తుడు ఇద్దరు ఉంటారు. చూడండి, ఈయన యమధర్మరాజు.
చిత్రగుప్తుడు యముడు పక్కకి హనుమాన్ ఉంటాడు. ఇప్పుడు హనుమాన్ దగ్గరికి వెళ్దాం. పంచముఖ హనుమాన్, రామలింగేశ్వర స్వామి, ఇక్కడ ఉన్న అమ్మవారు కనకదుర్గ అమ్మవారు. కనకదుర్గమ్మ మాతా కీ కనకదుర్గమ్మ మాతా కీ కనకదుర్గమ్మ మాతా కీ. ఇక్కడ చూసారా ఎన్ని నాగ విగ్రహాలు ఉన్నాయో. ఇక్కడ అన్ని భక్తులు పెట్టినవే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రాహుకేతువులు, ఇలా ప్రతి ఒక్క విగ్రహం ఉంది రావి చెట్టు కింద. భక్తులు వాళ్ళు కోరిన కోరికలు నెరవేరినాక వాళ్ళు ఇలా మొక్కుకొని ఇలా పెట్టుకున్నారు అన్నమాట. చూసారా ఇన్ని విగ్రహాలు ఒకే చోట ఉంటాయి. ఇక్కడ నిజంగానే నాగదేవత తిరుగుతూ ఉంటుందంట నాగపాము రూపంలో. దోషం ఉన్న, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు, అలాగే పెళ్ళి కాని వాళ్ళు, అలాగే పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తొందరగా నెరవేరుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు. చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. మొత్తం మనకి ఇక్కడ ఇవే విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ శనిదేవుడు ఉన్నాడు. శనిదేవునికి తైలాభిషేకం చేసుకుంటే చనిపోతుంది. చూసారా ఎన్ని విగ్రహాలు ఉన్నా ఇంతమంది జనాలు ఉన్నారు. అదే ఒక్క చోట అయితే ఇంకెంతమంది జనాలు ఉంటారు. ప్రశాంతంగా ఒక విగ్రహం దగ్గరికి వచ్చి నేనైతే పూజ చేసుకుంటున్నాను. కూడా ఉంది అటు పక్కకి, కానీ అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. విగ్రహాలకే కాదు పుట్టకు కూడా పాలు పోసాను. అది వీడియో లాస్ట్లో ఉంటుంది, అది కూడా చూడండి. పిల్లల్ని కూడా తీసుకొద్దామంటే వాళ్ళకి స్కూల్ ఉంది, అందుకనే తీసుకురాలేదు. అయినా ఇంత రష్లో వాళ్ళని తీసుకొస్తే అటు ఇటు వెళ్ళేవాళ్ళు, మళ్ళీ కింద అక్కడ పాలు అవన్నీ పోతున్నాయి, జారి కింద పడేవాళ్ళు. వాళ్ళని తీసుకురాకపోవడమే మంచిదైంది. ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం నీలమోహితాయ పెట్టుకోండి. పూర అయిపోయిన వాళ్ళు అగరబత్తి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. పెద్ద నాగం పాముది ఇలా అయితే పెట్టారు పడగతోని. ఒక చుట్టూ తిరిగి వచ్చేసాను నేను. మేము వచ్చే దారిలో పుట్ట కనిపిస్తే ఆ పుట్టకు కూడా పాలు, పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం, గాజులు పెట్టి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.